సార్ ఇప్పుడు ప్రజెంట్ మన తెలంగాణలో హైదరాబాద్ అయితే డెవలప్డ్ సిటీ సార్, ఇంకా రోజు రోజుకు పెరుగుతుందని అందరికీ నమ్మకం అయితే వస్తుంది. మరి అలాంటి హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడం కరెక్టా? ఒకవేళ చేస్తే ఎలాంటి ప్లేసెస్లో చేయాలి? ఎందుకంటే హైదరాబాద్ అంటే మా చిన్నప్పుడు మేము భాగ్యనగరం అనుకునేవాళ్ళు. అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా అదృష్టం వరించింది. ఎక్కడెక్కడి నుంచో. అవును సార్, అసలు ఎక్కడెక్కడి నుంచో అందరూ వచ్చి హైదరాబాద్ లోనే మాక్సిమం సెటిల్ అయిపోతుంటారు. ఇప్పటికి కూడా అది ఆ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. నేను లాస్ట్ 40 years అని చెప్తున్నాను. ఇప్పటికి కూడా ఆ ట్రెండ్ కంటిన్యూ అయిపోతుంది. ఏదో జాబ్ కని వస్తారు, ఇక్కడే ఉండిపోతారు. సో ఈ సాయిల్ లో ఆ అట్రాక్షన్ ఓకేనా. ఫస్ట్ థింగ్ మనం అది ఒప్పేసుకోవాలి. అండ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరైతే క్లైమేట్ గురించి కూడా చెప్పారు. అవును సార్, అతిగా ఏది ఉండదు, అన్ని కొంచెం ఒక మోడరేట్ గా మిడిల్ లో మధ్యస్థంగా ఉంటాయి. అండ్ ఈవినింగ్ అయ్యేటప్పటికి చల్లబడతాయి. అది ఇంకొక యూనిక్ ఫీచర్. మన సాయంత్రం అయ్యేటప్పటికి బెంగళూరు అయిపోతాం అనమాట, హైదరాబాద్. సో ఇప్పుడు ఉంటే హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్ కి మంచి, ఎందుకంటే ఇది కరెక్ట్ అయిన తరుణం అనిపిస్తుంది నాకు ఇప్పుడే సార్, ఈ ఎగ్జాక్ట్ ఈ టైంలో. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు క్రెడై మీటింగ్ లో ఇవాళ మాట్లాడుతూ రీజనల్ రింగ్ రోడ్ అండ్ రీజనల్ రింగ్ రైల్, మనం రీజనల్ రింగ్ ట్రైన్ అని కూడా అనుకోవచ్చు. అంటే రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ అది 360 kilometers ఉంటే, రీజనల్ రింగ్ ట్రైన్ 395 kilometers ఉంటూ మొత్తం హైదరాబాద్కి ఈ విధంగా కవర్ అవుతుంది. ఈ ప్రాజెక్టుని ఆగకుండా ఈ ప్రాజెక్టుని ఖచ్చితంగా టేకప్ చేస్తాము అని ఈ రోజే 15th August నాడే చెప్పడం జరిగింది. ట్రైన్ అంటే సార్ ఈ నార్మల్ ట్రైన్ లాగానే? ఎస్, నార్మల్ ట్రైన్ లాగానే. వీటికి ఏంటంటే ఒక్కో దగ్గర ఎక్కడో అక్కడ మనకి మెట్రో phase 2 ఉంది కదా. మెట్రో phase 2 కొన్ని పాయింట్స్ టచ్ చేస్తుంది. ఈ పాయింట్స్ టచ్ చేసి, ఇప్పుడు సపోజ్ శ్రీశైల హైవే మీద కందుకూరు టచ్ చేస్తుంది. ఈ కందుకూరు దగ్గరికే అది కూడా టచ్ అవుతుంది మన రీజనల్ రింగ్ ట్రైన్. ఆ విధంగా టచ్ అయ్యి మనకి వేరియస్ విలేజెస్ నుంచి మనం వచ్చేటువంటి వెజిటబుల్స్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, అన్ని మనుషులకు కూడా అందులో నుంచి అంటే రీజనల్ రింగ్ రోడ్ నుంచి దీనిలోకి మెట్రోలోకి వస్తారు. మెట్రో అంటే హైదరాబాద్ మెట్రో కింద లెక్క. రీజనల్ రింగ్ ట్రైన్ అంటే మొత్తం 360 kilometers హైదరాబాదే కాకుండా 7 districts కవర్ చేస్తుంది. ఇట్ ఈస్ టచింగ్ 7 districts. ఈ 7 districts నుంచి కూడా ట్రాఫిక్ ఈజీ అయిపోతుంది మనకి. మనం ఎక్కడెక్కడ ఏ పాయింట్లలో టచ్ చేస్తుందో ఆ టచ్ చేసే పాయింట్లు అంతటా కూడా రేట్లు పెరిగే అవకాశం చాలా ఎక్కువ.